కాబట్టి రాముడు శ్రీ విద్యారామం, రాముడు శ్రీ లలిత త్రిపుర సుందరి స్వరూపము. అందుకే పుంసాం మోహన రూపాయ, అందము అంతా ఆడదానిలో ఉంటుంది. మగవాడిలో ఏముంది? ఏ మాసిపోయిన గుడ్డ అయినా లేక కోచి అయినా కట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ స్త్రీమూర్తి ఎలా కాదు, పట్టు చీరతోనే కదులుతుంది. అందం అంతా అమ్మదే. అందుకే ఆమె మాయాస్వరూపిణి. అయితే ఇక్కడ మనము శివుడు గొప్ప విష్ణువు తక్కువ అని మనం అనుకోకూడదు. ఎందుకంటే అన్నింట్లో ఉండేది మరలా ఆ రూపమే, ఆ శివతత్వమే అమ్మలో ఉంది. ఆ అమ్మతత్వమే విష్ణువులో ఉంది. అదే తత్వం సప్త ఋషులలో ఉంది. అలా అవరోహణ క్రమంలో వస్తే అదే శ్రీచక్ర రహస్యము. బిందువు నుంచి క్రిందికి దిగుతూ వస్తే ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అలా ఒకరిలో నుంచి ఒకరు ఇలా సృష్టి క్రమం జరుగుతూ వచ్చింది. మన తాతలు, మన నాన్న, తరువాత మనము, మన బిడ్డలు, ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, అందరిలో ఉండేది ఆ పరమాత్మ చైతన్యమే. ఆ శివుడే అందరిలో ఉన్నాడు. శివుడు వేరు, శంకరుడు వేరు. శంకరుడు త్రిమూర్తులలో ఒకరు. త్రిమూర్తులను సృష్టించింది అమ్మ. అమ్మకు భర్త అయ్యా మహాదేవుడు. ఆయనే శివుడు, ఆయనే పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపము. మన అమ్మా నాన్నల పేర్లు కామేశ్వరులు. అందరిలో ఉండేది శివ చైతన్యము. అదే నటరాజ స్వరూపము. ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. ఆ కదలిక ఆగిపోతే, ఆ శివతాండవము ఆగిపోతే శవము. అంతే. ఆ పరమశివుడిది ఏమీ లేదు. అంతా అమ్మదే పెత్తనము. అంటే ఆయన శక్తి చేసేదంతా ఆమె. ఆయనలోని కోరికలు కలిగించి, చలనము కలిగించి, స్పందన కలిగించి సృష్టి కార్యము మొదలు పెట్టిస్తుంది. ఆ శ్రీ లలిత వలనే పరబ్రహ్మము రెండో అవుతుంది. అదే ప్రకృతి, పురుషుడు మొదటి సాకార రూపాలు. వాళ్ళే ఆది దంపతులు. అందరూ వాళ్ళను కొలుస్తారు. రుక్మిణీదేవి ఈ ఆది దంపతులనే, పురాణ దంపతులనే కొలిచింది. అమ్మే అన్నింటికీ నాంది కాబట్టి, అమ్మే పురుష రూపంలో విష్ణువు కాబట్టి, వైష్ణవులు ఈ సృష్టి అంతా విష్ణువు చేశాడు, పరిపాలించాడు, ఆయనే కర్త అని అంటారు. అది సముచితమే. ఎందుకంటే ఆ విష్ణువే శ్రీ లలిత. ఆ లలిత మరెవరో కాదు, మహాదేవుని యొక్క శక్తి. ఆ శక్తి లేనిదే ఆయన కదలలేడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకుడు, ఆయనే పరమాత్ముడు అన్నది నిజమే. మనము ఒప్పుకోవాలి.